భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో పనిచేయని మిషన్ భగీరథ పథకం. గత 2 నెలలుగా నిలిచిన మంచినీటి సరఫరా పట్టించుకొని భగీరథ అధికారులు. మంచినీటి కోసం మైళ్ళ దూరం ఎడ్ల బండిపై నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న జనం ఇబ్బందులు కన్నెత్తి చూడని నీటి సరఫరా అధికారులు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చెప్పినా పట్టించుకునే నాదుడే కరువు. ఇది ఎక్కడో మారుమూల గ్రామాల్లో అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు చర్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కొయ్యూరు గ్రామంలో తాగునీటి కష్టాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామానికి త్రాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా కొయ్యూరు చర్ల మండలం. మా కొయ్యూరు నుంచి బాగా ఇబ్బందిగా అవుతాయి నీళ్ళు. మాకు అందించగలరు అధికారులు. చాలా ఇబ్బందితో మరి 2 డ్రమ్ములు వేసుకొని 2 కిలోమీటర్ల చిమలపాడు పోయి ఒకళ్ళు మోర్రని బతులాడి రోజుకొక తడవ వేయమని బతులాడుతున్నాం. మా కోసం మరి అధికారులు మరి నీళ్లు అందజేయాలని మేము కోరుకుంటున్నాం. మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో మరి మేము నివాసం చేస్తున్నాం. గత 2 నెలల నుండి మిషన్ భగీరథ వాటర్ రాక మరి చాలా తీవ్రంగా ఉంటున్నాం. మరి మే నెలలో మరి బాగా ఎండలు కొడుతున్నాయి. మరి నీళ్ళు లేక వాటర్ ట్యాంకుకి నీళ్ళు ఎక్కక బోర్వెల్స్ మాకు లేక గత 2 నెలల నుండి మేము వేరే గ్రామం చీమలపాడు అనే గ్రామానికి వెళ్ళి మరి మేము డ్రమ్ములతో ఎడ్ల బండి మీద తీసుకొని వస్తూ మరి మా జీవన ఉపాధి కొనసాగిస్తున్నాం. ఒక ఎడ్ల బండితో 2 డ్రమ్ము నీళ్ళు తెస్తే ఒకటే రోజు మాకు మరి వస్తున్నాయి. మరి దీన్ని చూసాను సరే మరి ప్రభుత్వం వారు మరి స్పందించి మా కొరకు మరి మిషన్ భగీరథ అలాగే మరి బోర్వెల్స్ కూడా మరి గ్రామంలో మరి వేయించి మరి మాకు నీళ్ళు అందించాలి. ప్రతి ఏటా కూడా మరి మాకు నీళ్ళకి ఈ మే నెల ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు ఒక 5 కిలోమీటర్లు కూడా మరి వెళ్ళవలసి వస్తుంది త్రాగునీటి కోసము. కనుక గమనించి మా కొరకు మరి ప్రభుత్వము నీళ్లు త్వరగా సహాయం చేయాలనేసి మరి మేము అనుకుంటున్నాం. ఒకవేళ నీళ్లు ఈ నెలలో మాకు అందించకపోతే చాలా మంది ప్రాణాపాయ స్థితిలో కూడా ఉంటున్నారు. ముసలి వాళ్ళు నీళ్లు లేక ఇబ్బందికరంగా ఉంటున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు త్రాగునీరు కనీసం త్రాగటానికన్నా నీళ్లు మరి ప్రభుత్వం వారు అందించాలనేసి ఆశ కలుగుంటున్నాం. కనుక మరి ఈ మా పరిస్థితులు చూసైనా త్వరగా స్పందించాలని మరి మేము తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి.